డాక్టర్ మాధవీస్ అడ్వాన్స్డ్ స్కిన్ హెయిర్ అండ్ బేసిక్ క్లినిక్ హైదరాబాద్. సో అర్టికేరియా అన్నది కామన్గా తెలుగులో దద్దుర్లు అంటూ ఉంటామండి. సో దద్దుర్లు అనేవి మా డర్మటాలజీ ప్రాక్టీస్లో వెరీ కామన్గా మేము చూస్తూ ఉంటాం. మీరైనా మా ఇళ్ళల్లో రొటీన్గా చూస్తూ ఉంటారు. ఒక దోమ కుడితే దద్దురు వస్తూ ఉంటుంది, ఏదో తింటే కొంచెం సడన్గా ఎలర్జీ వస్తుంది. సో దద్దుర్లోని 2 వెరైటీస్, చాలా వెరైటీస్ ఉంటాయి. బట్ కామన్గా అయితే మనకి 2 కింద చెప్పుకుంటాం. ఒకటి అక్యూట్ అర్టికేరియా, రెండోది క్రానిక్ అర్టికేరియా అనమాట. సో అక్యూట్ అర్టికేరియా అంటే 6 వారాల కంటే తక్కువ వచ్చిన డ్యూరేషన్లో వచ్చే దద్దుర్ని అక్యూట్ అర్టికేరియా అంటూ ఉంటాం. అండ్ క్రానిక్ అర్టికేరియా అంటే మోర్ దెన్ 6 వీక్స్ వచ్చేది క్రానిక్ అర్టికేరియా అంటూ ఉంటాం అన్నమాట. సో అర్టికేరియా అక్యూట్గా ఉన్నప్పుడు షార్ట్ డ్యూరేషన్ వచ్చిన అర్టికేరియా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో అది మనకి వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు, సడన్గా వెదర్ చేంజ్ అయినప్పుడు, కొన్ని ఎలర్జెన్సీ అయి ఉండడం వల్ల అర్టికేరియా వస్తుంది. కామన్ థింగ్, మనం ఏదో ఒక ఫుడ్ తింటాం, కలర్ వేసిన ఫుడ్, ఏదో చికెన్ 65, లేకపోతే ఏదో కబాబ్ ఏదో తింటూ ఉంటాం, నెక్స్ట్ రోజు దద్దురు వస్తుంటుంది. చికెన్ బిర్యానీ తిన్నప్పుడు, లేకపోతే ఏదో ఒక నూడిల్స్ తిన్నాం, చైనీస్ నూడిల్స్ తిన్నాం, యూ కెన్ గెట్ ప్రాబ్లమ్స్ అన్నమాట. సో ఈ అర్టికేరియా అనేది ఫుడ్ వల్ల కానీ, వాతావరణ మార్పుల వల్ల కానీ, లేకపోతే మస్కిటోస్ ఎట్లా ఏదైనా కుట్టినప్పుడు కానీ, కొన్ని పురుగులు కుట్టినప్పుడు కానీ, డస్టింగ్ చేసినప్పుడు, డస్ట్లోకి వెళ్ళినప్పుడు కానీ, డస్ట్ మైట్స్ ఉన్నప్పుడు కానీ ఇట్లా దద్దుర్లు వస్తూ ఉంటాయి. కొంతమందికి ఎక్సర్సైజ్ చేసినప్పుడు తెలిగే దద్దుర్లు అనమాట, బాగా బాడీ స్ట్రెయిన్ అయినప్పుడు దద్దుర్లు వస్తాయి. వాటిని కోల్లంచి అర్టికేరియా అంటారు. కొంతమంది హాట్ వాటర్ పడదు, వాళ్ళకి వాటర్లో పెట్టగానే, చేతులు పెట్టగానే దద్దులు వచ్చేస్తుంటాయి, ఆక్వజెనిక్ అర్టికేరియా అంటూ ఉంటారు. సో ఇట్లా ఒక్కొక్కరికి సన్లోకి వెళ్తారు, కొంతమందికి సోలార్ అర్టికేరియా అంటారు. సోలార్ ఎండలో వెళ్ళగానే దద్దులు వచ్చేస్తుంటాయి, కానీ సోలార్ అర్టికేరియా అంటుంటారు. ఆక్వజెనిక్ అర్టికేరియాస్, సోలార్ అర్టికేరియాస్, ఇట్లా వెరైటీ చెప్పుకుంటే చాలా ఉంటుంది. సెకండ్ థింగ్, డ్యూరేషన్ ప్రకారం చూసుకుంటే క్రానిక్ అర్టికేరియాస్ మోర్ దెన్ 6 వీక్స్. కొంతమందికి కొన్ని టాబ్లెట్ వాడగానే తగ్గుతుంది, మళ్ళీ ఆపేస్తే మళ్ళీ వచ్చేస్తుంది. ఇట్లాగా కొన్ని రోజులు గడిచిపోతూ ఉంటాయి. అలాంటివి మాత్రం మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. సో వన్ ఆఫ్ ద కామన్ రీజన్స్ ఫర్ క్రానిక్ అర్టికేరియా ఈజ్ యువర్ ఇమ్యూనిటీ. ఆటో ఇమ్యూన్ క్రానిక్ ఇడియోపతిక్ అర్టికేరియా అంటుంటారు. అంటే ఏ రీజన్ లేకపోయినా కూడా కొన్నిసార్లు మీ బాడీ ఇమ్యూనిటీ రీజన్స్ వల్ల మీకు దద్దులు వస్తుంటాయి. వాటిని క్రానిక్ ఆటో ఇమ్యూన్ ఇడియోపతిక్ అర్టికేరియా అంటుంటాం. అదర్ రీజన్స్ ఫర్ క్రానిక్ అర్టికేరియాస్, ఎక్కువ రోజులు ఉండే అర్టికేరియాస్లో కామనెస్ట్ ఏంటంటే జెనెటికలీ మన బాడీలో ఎలర్జిక్ సెల్స్ ఎక్కువ ఉంటాయండి. సో అల్జీ మీడియేటెడ్ ఇన్ఫ్లమేషన్స్ అంటుంటాం. ఇవి కూడా కొంత రీజన్స్ అన్నమాట. సో దే హ్యావ్ సెన్సిటివ్ జెనెటిక్స్. అదర్ రీజన్స్ క్రానిక్ అర్టికేరియాకి హార్మోన్ ఇంబ్యాలెన్సెస్, కొంతమందికి లాంగ్ టర్మ్గా థైరాయిడ్ ఇష్యూస్, లాంగ్ టర్మ్గా డయాబెటీస్ ఇష్యూస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, అయితే ఇంకా వేరే అదర్ హెల్త్ ఇష్యూస్ ఉన్నట్టయితే దే కెన్ గెట్ అర్టికేరియాస్. సో ఇట్లా అర్టికేరియాస్ ఎక్కువ రోజుల నుంచి ఉన్నది అంటే డెఫినెట్గా లాంగ్ టర్మ్ హిస్టరీ అనేది ఇంపార్టెంట్. కొంతమందికి ఏంటంటే మెడికేషన్స్ వాడుతున్నా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ కంట్రోల్ అవ్వవు. సో కొంతమంది నేను రెగ్యులర్గా వాడుతున్నాను మ్యామ్ డయాబెటీస్ మెడిసిన్స్, మరి నాకు షుగర్ కంట్రోల్ అవ్వదు అంటారు. నేను రెగ్యులర్గా థైరాయిడ్ వాడుతున్నాను, నాకు థైరాయిడ్ కంట్రోల్ లేదంటారు. అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా కంట్రోల్ లేకపోయినా కూడా మన స్కిన్ మీద దద్దులు వస్తుంది. సో స్కిన్ ప్రాబ్లమ్స్ మన ఇంటర్నల్ ప్రాబ్లమ్కి లింక్ ఉంటుంది. సో మన బయట ప్రాబ్లమ్స్ ఏదైనా స్కిన్ మీద వచ్చింది అంటే లోపల ఏదో తేడా జరుగుతుంది, ప్రాబ్లం జరుగుతుందని అర్థం. సో ఇలాంటప్పుడు మంచి మెడికేషన్స్ అనేవి ఉంటాయి. మీ ప్రాబ్లం ఏంటో ఐడెంటిఫై చేస్తాము ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. ఫస్ట్ బ్లడ్ టెస్ట్లను ప్రిఫర్ చేస్తాము. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వాటి తగ్గట్టుగా చికిత్స అందుబాటులో పెడతాం అన్నమాట.